హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీస్తున్నాను ఒక విషయం చెప్పడానికి. ఫ్రెండ్స్, ఈరోజు పొద్దునే మా ఇంటి పక్కన మా వాళ్ళ ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు. పాపము మనం గ్యాస్ కాడ ఎంత గబగబా ఎప్పుడు మనం 24 గంటలు వంటింట్లో ఉంటాం కాబట్టి గ్యాస్ దగ్గర మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది లీక్ అవుతుందా మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మన గ్యాస్ కాడ ఎప్పుడు ఉంటుంటాము, మనం ఏదో ఒకటి జరుగుతామని వింటానే ఉన్నాం. చూడండి, మాకు పొద్దున్నే మా ఇంటి పక్కన పాపం పెద్దవాళ్ళు వాళ్ళు ఉండేది. చూడండి పరిస్థితి. పొద్దున పాలు వంటింట్లో పాలు పెడదామని చూస్తే అక్కడ సిలిండర్ల నుంచి లీక్ అయ్యి సిలిండర్లో మంట వచ్చింది. పాపము ఆమె పెద్ద కానీ ఆమె డేర్ చేసి ఆ వంటింట్లో నుంచి చూడండి, ఆ పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పెద్ద ఆయన ఆ కుర్చీలో ఆమె పెద్ద ఆమె భయపడి పాపము ఆ సిలిండర్ని బయట ఇసిరేసింది చేత్తో. ఆ ఇసురు కొట్టేసి మమ్మల్ని కేకలు పెట్టి మేమందరం వెళ్ళేసి మొత్తం పట్టలు మట్టి ఎంత వేసేసి ఆ మంటలు ఆడిపోయినంత ట్రై చేసాం, కానీ మాకు ఆరలేదు. ఇంకా మేము భయపడి ఫైంచనీకి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా తీరా మళ్ళీ భారత గ్యాస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఇంకా భారత గ్యాస్ వాళ్ళు వచ్చి గబగబా అప్పటికే వచ్చేసేసి అన్నీ ఆర్పేసి మంటలు లీక్ అయ్యి మొత్తం ఆర్పేసేసారు. ఏం ఇబ్బంది లేదమ్మా, భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా పేలదు అని ఫైంచనీకి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసేసాము, అవసరం లేదని. పాపమ్మ ఆ పెద్ద ఆమెకి చాలా గ్రేటు. ఆమె భయపడకుండా ఆ సిలిండర్, కానీ అలా డేట్ చేయబాకండి, ఎప్పుడు ఎట్లా ఉంటుందో. కానీ సిలిండర్ దగ్గర గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి ఈ వీడియో షేర్ చేస్తున్నాను.